వానరుల చేతిలోనే నా నాశనమని కైలాస పర్వతాన మీ నందీశ్వరుని శాపం. వేదాలను బోధించమని వశిష్ఠ మహర్షిని అర్థించినాను, తిరస్కరించినాడు, బంధించినాను, శపించినాడు. సూర్యవంశపు రాజు చేతిలోనే నా మరణం తథ్యమని. కొన్ని వేల సంవత్సరాల క్రితం సర్వలోక జైత్రయాత్ర సాగిస్తూ అయోధ్యను ముట్టడించినాను. సూర్యవంశపు రాజు అనరణ్యుడు పరిపాలిస్తున్నాడు. యుద్ధాన ఓడించి తల ఖండించినాను, మరణిస్తూ శపించినాడు. వారి సూర్యవంశపు రాజు చేతిలోనే నాకు మరణమని. తన భార్య స్వాహాదేవిని అవమానించినందుకు అగ్నిదేవుని శాపం. ఇంకా దత్తాత్రేయుడు, మౌద్గల్యుడు, మాండల్యుడు, అష్టావక్రుడు, అత్రి మహర్షి, నారద మహర్షి, ఇంకా ఎందరో 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 ఈ రావణాసుని శపించిన వారే. చూశావా మహాదేవ, నా బుద్ధిని భ్రష్టు పట్టించి మీ దేవతలు నన్ను ఎలా నాశనం చేయాలనుకుంటున్నారు? బ్రహ్మ వరములో ఉన్న లొసుగుల ఆధారంగా నర వానరుల చేతిలోని నా మరణమని అందరి చేత శపింపజేసినారు. ఈ అల్పజీవుల శాపాలు ఈ అఖండ తపోబల సంపన్నుడు, అరివీర ప్రణయ భయంకరుడు, మహామహిమాన్విత శక్తివంతుడైన ఈ రావణాసురుణ్ణి ఏమి చేయగలవు?